శ్రీ బడ్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే అసాధారణ గర్భాశయ స్రావం అంటాం. అసలు ఎందుకొస్తుంది ఇది? ఏంటిది? అని చాలా మందికి తెలీదనమాట. అంటే పీరియడ్స్ నార్మల్ ఎప్పుడు అంటాం, లేదంటే అబ్నార్మల్ ఎప్పుడు అంటామో చాలా మందికి తెలీదు. ఈ నార్మల్ కాని పీరియడ్స్‌నే మనం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. అసలు ఏంటి నార్మల్ అంటే మెయిన్‌గా పీరియడ్స్ అనేటివి 21-35 డేస్ వరకు నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. కొంతమందిలో యావరేజ్‌గా 25-30 డేస్‌లో కామన్‌గా ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. ఇంకా దీంతో పాటుగా వాళ్ళకి బ్లీడింగ్ అనేది 5-7 డేస్ వరకు నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. అంటే నార్మల్‌గా యావరేజ్‌గా 3-5 డేస్ అంటాం. బట్ 7 డేస్ వరకు కూడా నార్మల్‌గానే తీసుకుంటాం. ఈ 7 డేస్ సైకిల్‌లో వాళ్ళకి 10-12 ప్యాడ్స్ వరకు నార్మల్‌గా తీసుకుంటాం. అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది. దాంతో పాటుగా బ్లీడింగ్‌లో ఎలాంటి క్లాట్స్ అనేటివి కనిపించవు. ఆ బ్లీడింగ్ కూడా బ్రైట్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ కండిషన్‌ని మనం నార్మల్‌గా కిందకి తీసుకుంటాం. ఇంకా దీంతో పాటుగా వాళ్ళకి పీరియడ్ టైమ్‌లో ఎలాంటి పెయిన్ ఉండదు. అంటే నార్మల్ పెయిన్ మాత్రమే ఉంటుంది. భరించలేకోకుండా ఉండదు. ఇంకా ఎలాంటి క్లాట్స్ పడడం, కలర్ మారిపోవడం, లేదంటే స్మెల్ రావడం ఇలాంటివన్నీ ఏ కండిషన్స్ ఉండవు. ఇంకా పీరియడ్ సైకిల్ అనేది నార్మల్‌గా ఎవ్రీ మంత్ వస్తుంది. సైకిల్ కూడా 5-7 డేస్ మాత్రమే ఉంటుంది. బ్లీడింగ్ కూడా అన్ని రోజులు మాత్రమే అవుతుంది. ఇలాంటి కండిషన్స్‌ని మనం నార్మల్ కిందకి కన్సిడర్ చేస్తాం. బట్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఈ పీరియడ్స్ అనేటివి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మోర్ దాన్ 7 డేస్ అంటాం. లేదంటే 10 డేస్ అంటాం. ఇంకా కొంతమందిలో ఆ పీరియడ్ టైమ్‌లో పెద్ద పెద్ద క్లాట్స్ పడుతుంది. నార్మల్‌గా పీరియడ్స్ బ్లడ్‌లో ఎలాంటి క్లాట్ కనిపించకూడదు. అంటే అది గడ్డలాగా కనిపించకూడదు. బట్ ఇలాంటి గడ్డలు ఏదైనా ఉన్నట్టయితే అది అబ్నార్మల్ కండిషన్. ఇంకా దీంతో పాటుగా వాళ్ళకి పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ గాని, లేదంటే మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే ఆ 7 డేస్ గ్యాప్‌లోనే ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేయడం, ఒక రోజుకి 4, 5 ప్యాడ్స్ యూజ్ చేసిన వాళ్ళు, లేదంటే ఆ పీరియడ్ సైకిల్ మొత్తం వాళ్ళకి నీరసంగా అనిపించడం, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడం, వీటన్నిటిని మనం అబ్నార్మల్ కిందకే కన్సిడర్ చేస్తాం. అసలు ఏముంటాయి ఇలాంటి కండిషన్ రావడానికి ఎలాంటి కారణాలుంటాయంటే మెయిన్‌గా వచ్చేసి దీన్ని మనం స్ట్రక్చరల్ కాజెస్ ఇంకా దాంతో పాటుగా నాన్ స్ట్రక్చరల్ కాజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. స్ట్రక్చరల్ అంటే బాడీలో ఏదైనా డ్యామేజ్ ఉన్నట్టు. అంటే బాడీలో ప్రాబ్లమ్ ఉన్నట్టు. దాని కిందకొచ్చేసి మెయిన్‌గా ఫార్మకాయిడ్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తాం. పి అంటే పాలిప్ అన్నమాట. ఆ పాలిప్ సర్వైకల్ పాలిప్స్ అయినా లేదంటే గర్భాశయం లోపల పాలిప్స్ ఏదైనా కూడా పాలిప్స్ అంటే ఇలా చిన్న చిన్న బుడిపెల్లాగా ఏర్పడుతుంటాయి. ఇది గర్భాశయం లోపల కానీ లేదంటే గర్భాశయం బయట కానీ ఇలాంటి కండిషన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇరిటేషన్‌కి గురై ఎక్కువ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పీరియడ్‌కి గ్యాప్‌లో బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ అడినోమైసిస్ అంటాం. అడినోమైసిస్ అంటే గర్భాశయం వాపు రావడం. అంటే గర్భాశయం ఆ వాల్స్‌లో ఏదైనా డ్యామేజ్ అయ్యి, లేదంటే ఆ వాల్స్ ఉబ్బిపోయి అలాంటప్పుడు అడినోమైసిస్ అంటాం. అలాంటి కండిషన్స్‌లో కూడా పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. నెక్స్ట్ లియోమయోమా. లియోమయోమా అన్న యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అన్న ఒకటే. అంటే గర్భాశయం లోపల కణితులు అంటాం. ఇది నాన్ క్యాన్సరస్ కణితులు. ఎలాంటి క్యాన్సర్ గడ్డలు కాకుండా గర్భాశయంలోనే నార్మల్‌గా ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటాయి ఇలా. నెక్స్ట్ మాలిగ్నెన్సీ. మాలిగ్నెన్సీ ఏదైనా క్యాన్సర్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానివ్వండి, లేదంటే సర్వైకల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఈ గర్భాశయం నుంచి ఎక్కువగా బ్లడ్ రావడం, లేదంటే పీరియడ్‌కి గ్యాప్‌లో బ్లడ్ రావడం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నాన్ స్ట్రక్చరల్ అంటాం. నాన్ స్ట్రక్చరల్ అంటే మెయిన్‌గా వచ్చేసి కోయాగులేషన్ డిసార్డర్స్. అంటే మన రక్తం గడ్డ కట్టకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి వీక్‌నెస్ వస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఓవులేషన్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్‌గా పీసీఓఎస్ అయినా, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా, లేదా ఇతర హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా కూడా ఈ ఓవులేషన్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. దీని ద్వారా వాళ్ళకి పీరియడ్స్ అనేటివి సరిగ్గా రాకపోవడం, లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎండోమెట్రియల్ కాజెస్ అంటాం. ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపలి పొర. ఈ లోపలి పొర అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల, లేదంటే ఆ థిక్‌నెస్ పెరిగిపోవడం వల్ల, లేదు ఆ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఏదైనా ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్‌లో ఆ లోపలి పొర ఎక్కువగా ఫార్మ్ అయ్యి అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, షెడ్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ iatrogenic అంటాం. కొంతమంది హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. ఎలా అంటే పీరియడ్స్ డిలే అవ్వడానికి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. లేదంటే రెగ్యులర్‌గా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. వీళ్ళేం చేస్తారు, నార్మల్‌గా కంటిన్యూషన్ చేయకోకుండా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడమే తప్పు. బట్ కొంతమంది ఇలా హార్మోన్ టాబ్లెట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేయకుండా మధ్యలోనే స్టాప్ చేస్తుంటారు. ఇలా స్టాప్ చేయడం వల్ల వాళ్ళకేముంటుంది, నెక్స్ట్ సైకిల్స్ అనేటివి వాళ్ళకి ఇర్రెగ్యులర్‌గా మారిపోతుంటాయి. అంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే స్పాటింగ్ కనిపించడం, ఇంకా కలర్ మారిపోవడం, పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం iatrogenic కింద కన్సిడర్ చేస్తాం. వీటన్ని కారణాల వల్ల ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ప్రాబ్లమ్ అంటే పీరియడ్ టైమ్‌లో అనేది ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నప్పుడు, ఇంకా ఆ పీరియడ్స్ అనేవి ఎక్కువ రోజులు అవుతున్నప్పుడు, పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ గాని, లేదంటే బ్లీడింగ్ గాని కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ మనం నోటీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళలో హోమియోపతి అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గిస్తుంది. ఇంకా వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేదంటే పాలిప్స్ ఉన్నా, ఈ ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ తగ్గేలాగా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా, ఆ ఉన్న ఫైబ్రాయిడ్స్ షెడ్ ఆఫ్ అయిపోయేలా కూడా చేస్తుంది. ఇంకా వాళ్ళకి సర్జరీ వరకు వెళ్ళకుండా
నార్మల్‌గానే మెడిసిన్స్‌తోనే వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా వాళ్ళకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇంబాలెన్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియల్ కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా హోమియోపతి మందుల ద్వారానే క్యూర్ చేసుకోవచ్చు. అది కూడా హోమియోపతి మందులు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ డిపెండెన్సీ ఉండదు. వాళ్ళకి అదే విధంగా ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్‌ని రెగ్యులర్‌గా గమనిస్తూ ఏదైనా సింప్టమ్స్ ఏదైనా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీరు కనుక ఇలాంటి సమస్యలు బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి.